అరుదైన విశ్వకర్మ శిల్పం వరంగల్ జిల్లాలోని ధర్మసార మండలంలో ఉన్నటువంటి ముప్పారం గ్రామంలో కాకతీయ శాసనంలో పేర్కొనబడినటువంటి రామనాథేశ్వరాలయం అక్కడ ఉంది. అదొక త్రిలింగ త్రికూటాలయం. ఆ శిథిల దేవాలయం మంటపంలో పెట్టబడినటువంటి విడి శిల్పాలలో అవి బయటెక్కడో ఉన్నటువంటి శిల్పాలను తెచ్చి గుడి మంటపంలో పెట్టడం వల్ల అవి భద్రపరచబడినట్టయినాయి. అందులో ఒక శిల్పం విశ్వకర్మ శిల్పం. 2019లో గుడి పోయిన డాక్టర్ హిందోలా గారు ఈ శిల్పాన్ని విశ్వకర్మ శిల్పంగా పరిశోధించి చెప్పడం జరిగింది. అయితే దీనిలో వాహనంగా కనపడుతున్నది నెమలి వాహనం కార్తికేయునికే లేదా సుబ్రహ్మణ్యంకే ఉంటుంది కాబట్టి ఇది కుమారస్వామి విగ్రహమే అని చెప్పి అందరూ అనడం జరుగుతున్నది. కానీ ఎప్పుడైనా కానీ కుమారస్వామి లేదా కార్తికేయుని శిల్పం కనపడ్డప్పుడు అది షణ్ముఖాలతో 6 ముఖాలు స్పష్టంగా కనపడతాయి. బ్రహ్మ విగ్రహంలో ఉన్నట్టుగా 4 తలలు అంటే 3 తలలు నా వెనుక 4వ తల ఉందని చెప్పినట్టుగా ఉండడానికి ఎక్కడ కూడా అట్లాంటి శిల్పాలు లేవు. అయితే ఇక్కడ ఈ శిల్పంలో ఉన్నవి 5 తలలు. అవి మణిమకుటాలతో ఉన్నటువంటివి. ఇంకొకటి ఏంటంటే ఈ 5 తలల మీద ఛత్రం ఉంది. ఈ ఛత్రం అనేటువంటిది ఒక లాంఛనం. ఈ ఛత్ర లాంఛనం ఉన్నటువంటిది కుమారస్వామికి ఇక్కడ ఉండదు. అట్లాగే పైన ఆ ఛత్ర లాంఛనం 2 వైపులా కూడా విద్యాధరులు గాల్లో ఎగురుతూ విశ్వకర్మను అర్చిస్తున్నట్టుగా ఉంది. విశ్వకర్మ పక్కన ఎడమ వైపున గాయత్రి విగ్రహం కూడా ఉంది. గాయత్రి సహిత విశ్వకర్మ శిల్పం అనేది చాలా అరుదైనటువంటిది. ఉత్తర భారతదేశంలో విశ్వకర్మ శిల్పాలు ఉన్నాయి, కానీ దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ. ఇప్పటికీ రికార్డ్ అయినటువంటి విశ్వకర్మ శిల్పం ఇటువంటిది ఎక్కడా లేదు. విజయనగర శిల్పాల్లో ఉందంటారు, కానీ ఇటువంటి శిల్పం అయితే కాదు. అయితే ఆ శిల్పాన్ని మనం పరిశీలించినప్పుడు మణిమకుటాలు, అతని మెడలో పెద్ద హారం, వక్షబంధం ఉంది, భుజ కిరీటాలు ఉన్నాయి, చేతిలో కంకణాలు ఉన్నాయి, మణిమేఖల ఉంది, సుఖాసనంలో కూర్చొని ఉన్నాడు. అది పక్షి వాహనం. ఇక్కడ విశ్వకర్మ ఎప్పుడైనా కూడా పద్మాసనంలో ఉన్నట్టుగానే కీర్తించబడ్డాడు, కానీ హంసవాహనంతో ఉన్నట్టు కానీ మయూరవాహనంతో కానీ లేదు. ఇక్కడిది ఆ శిల్పికి ఇచ్చినటువంటి ఆ ధ్యాన రూపం ఏదైతుందో ఆ రూపాన్ని ఇక్కడ చెప్పినాడు విశ్వకర్మ. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి మయూర వాహనం మీద కనపడుతున్నాడు అనేది. అయితే ఈ విశ్వకర్మకు 5 తలలు 10 చేతులు ఉన్నాయి. ఆ 10 చేతుల్లో ఉండాల్సిన పరికరాలు కనపడటానికి అవకాశం లేదు. ఆ 10 చేతులు విరిగిపోయినాయి. కానీ కుడివైపు ఉన్నటువంటి చేతులలో ఒక చేతి పిడికిలిలో టంకం ఉన్నట్టు కనపడుతున్నది. అట్లాగే ఎడమ చేతుల్లో శంఖం ఉన్న జాడలు కనపడుతున్నాయి. ఈ టంకం ఉండడం చేత ఇది ఖచ్చితంగా విశ్వకర్మ యొక్క శిల్పమే అని చెప్పడానికి ఒక రుజువు దొరికినట్టు అయింది. ఈ విశ్వకర్మ మనకు ఋగ్వేదంలో దశమ మండలంలో 81, 82 సూక్తాలలో పేర్కొనబడ్డాడు. ఋగ్వేదంలో ఎక్కువగా చాలాసార్లు పేర్కొనబడ్డవాడు త్వష్ట అంటేనే విశ్వకర్మకు పర్యాయపదంగా వాడబడినటువంటిది. అట్లా విరాట్ సూక్తంలో కూడా విశ్వకర్మను ప్రస్తావించడం జరిగింది. అట్లాగే విశ్వకర్మకు 5 ముఖాలు, శివునికి సదాశివునికి ఉన్నట్టుగా సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచముఖాలు ఉంటాయని, ఆ పంచముఖాల నుండి మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞులు ఉద్భవించారని, వాళ్ళ వారసులే సనగ, సనాతన, అహబౌనస, ప్రత్నస, సుపర్ణస అనే పంచాశేయ బ్రాహ్మణులు అని, వీరిని విశ్వబ్రాహ్మణులు అంటారనేది విశ్వకర్మ పురాణం చెప్తున్నది. ఇటువంటి ఒక అపురూపమైనటువంటి శిల్పం లభించడం అనేటువంటిది తెలంగాణ శిల్ప సంపదలో ఇదొక అరుదైన అవకాశం, ఒక ఆణిముత్యం ఈ శిల్పం.